హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకున్నాను. నేను బాగానే ఉన్నాను. ఈరోజు బయోమాస్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. బయోమాస్ ఎనర్జీ అనేది సేంద్రియ పదార్థాల నుండి తీసుకోబడిన పునరుత్పాదక శక్తి వనరు. ఇది మొక్కలు, జంతువులు, వ్యవసాయ వనరులు మరియు అటవీ అవశేషాల నుండి వస్తుంది. బయోమాస్ సౌరశక్తిని రసాయన శక్తి రూపంలో నిల్వ చేస్తుంది. మండించినప్పుడు లేదా ప్రాసెస్ చేసినప్పుడు ఈ శక్తి వేడి లేదా విద్యుత్తుగా విడుదల అవుతుంది. సాధారణ బయోమాస్ పదార్థాలలో కలప, పంట వ్యర్థాలు మరియు జంతువుల ఎరువు ఉన్నాయి. బయోమాస్ను ఇథనాల్ మరియు బయోడీజిల్ వంటి బయో ఇంధనాలుగా మార్చవచ్చు. ఇది వాయురహిత జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ను కూడా ఉత్పత్తి చేయగలదు. బయోమాస్ ఎనర్జీని గ్రామీణ ప్రాంతాల్లో వంట చేయడానికి మరియు వేడి చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆధునిక బయోమాస్ ప్లాంట్లు పెద్ద ఎత్తున విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇది శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కలు పెరుగుదల సమయంలో CO2ను గ్రహిస్తాయి కాబట్టి బయోమాస్ కార్బన్ న్యూట్రియంట్స్గా పరిగణించబడుతుంది. అయితే సరికాని దహనం ఇప్పటికే హానికరమైన కాలుష్య కారకాలను విడుదల చేస్తోంది. అధునాతన సాంకేతికతలు బయోమాస్ ప్లాంట్ల నుండి ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. బయోమాస్ ఎనర్జీ సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా వ్యర్థాల నిర్వహణకు మద్దతు ఇస్తుంది. ఇది వ్యవసాయం మరియు గ్రామీణ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది సరసమైన మరియు ఉత్పత్తి చేయడం సులభం. సౌరశక్తి లేదా పవనశక్తిలా కాకుండా బయోమాస్ను నిల్వ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. దీనిని ఒంటరిగా లేదా ఇతర పునరుత్పాదక ఇంధన వనరులతో కలిపి ఉపయోగించవచ్చు. అడవులను రక్షించడానికి బయోమాస్ యొక్క స్థిరమైన పెంపకం ముఖ్యం. మొత్తం మీద బయోమాస్ శక్తి ఒక పునరుత్పాదక మరియు బహుముఖ శక్తి వనరు. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. రేపటి వీడియోతో నేను మళ్ళీ రేపు కలుద్దాం.